అందరికీ నమస్కారాలు. చంద్రబాబు గురించి చెప్పాలంటే ఒకటే మాట చెప్పాలంటే అబద్ధం అంటే చంద్రబాబు అంటే అబద్ధం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడిగా నేను ముఖ్యంగా నొక్కి ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో సూపర్ 6 మొదట ఇచ్చాడు. సూపర్ సిక్స్ అయిపోయి చేసినామని. అదేవిధంగా ఎన్నో పథకాలు 143 పథకాలు హామీలు ఇచ్చాడు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు. నాకైతే బాబు షూరిటీ మోసం గ్యారంటీ లాగా అనిపిస్తుంది. ఎందుకంటున్నానంటే ఆయన చెప్పిన సూపర్ 6లో మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి, లేకుంటే నిరుద్యోగ భృతి ఇవ్వాలి యువతకు. అది ఇవ్వలేదు. రెండోది, ఆయన చేసే ప్రతి ఏడాదికి పిల్లలకు అంటే నీకు 15,000 నీకు 15,000 అని చెప్పాడు. ఎవరికైనా ఒకరికైనా ఇచ్చినాడా? 15,000 ఇవ్వలేదు. అదేవిధంగా మీరు గమనిస్తే ప్రతి ఒక్క రైతుకు 20,000 ఆర్థిక సాయం చేస్తా అని చెప్పారు. అవి కూడా చేయలేదు. ఇంకోటి సిలిండర్లు అన్నాడు. సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తా అన్నారు ఆడపిల్లలకు ఆడపడుచులకు. కానీ ఒకటి ఇచ్చేసి చేతులు దులుపుకున్నాడు. ఫ్రీ బస్సు అదుడుగా అన్ని చోట్లకు ఫ్రీ బస్సు కల్పించలేదు. రెండోది, అన్ని బస్సులు అంటే సూపర్ లగ్జరీలు హైటెక్లు దానిలకు ఎక్కడ కానీ బస్సు ఫ్రీ ఇవ్వలేదు. ఎవడో సగం కొత్త కోసాడు. ఏది ఇచ్చినాడంటే పెన్షన్ 1,000 రూపాయలు పెంచినాడు, 5 లక్షల మందికి తగ్గించేసినాడు. సో ఇవి తప్ప ఇంకేం చేయగలిగినాడు? అదే చంద్రబాబు నాయుడు కూడా నైజం ఏంటంటే అబద్ధాలు. ఇప్పుడు 4వసారిగా ముఖ్యమంత్రి అయ్యి కూడా ఒక్క కార్యక్రమాన్ని అంటే ఇచ్చిన హామీని ఆయన జీవితంలో ఎప్పుడు కంప్లీట్ చేయలేదు. అదే జగన్మోహన్ రెడ్డిని చూడండి, 2019 నుంచి 24 వరకు పరిపాలించాడు 5 ఏళ్ళు. 2 ఏళ్ళు కోవిడ్ పోయినా కానీ మీరు చూడాల్సింది, ఆయన గమనించాల్సింది ఏంటంటే ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఉండేది 98% కంప్లీట్ చేశాడు. అది జగన్ యొక్క గొప్పతనం. ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చినాడంటే మాట తప్పడు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి అయినాడు. కానీ నేను అనుకోవడం ఏంటంటే ముఖ్యమంత్రి అయ్యేదానికి మెయిన్ కారణం ఆయన అసలు ఈవీఎంల ప్రాబ్లమా, ప్రజల మాయనా, లేదంటే దేవుని మాయనా, కూటమిలు ముగ్గురు కలిసినారు కాబట్టి వచ్చినారా అనేది ఇంకా సందేహంగానే ఉంది. ఇప్పుడు చూస్తుంటే మీరు గమనిస్తే తెలుస్తుంది చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత ఎట్లుందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎలక్షన్లు పెడితే మొత్తం వాషౌట్ అయిపోతాడని నేను గట్టిగా చెప్పగలుగుతాను. ముఖ్యంగా చెప్పాలంటే నేను ఎస్సీ క్యాండిడేట్గా నేను ఒకటే చెప్పగలుగుతున్నాను. ఎస్సీ ఎస్టీ సప్లైను నిధులు ఇస్తా అని చెప్పినారు. ఒకరికైనా ఏమైనా ఇచ్చినాడా? మీరే చూడండి. ఆయన చెప్పేటన్నీ ఇంకా అబద్ధాలు కాక నిజాలు ఎట్టయితాయి. చంద్రబాబు అంటే అబద్ధం అంటే చంద్రబాబు. నేనైతే గట్టిగా చెప్పగలుగుతున్నా. ఆయన ఏనాడు తన యొక్క మాటను నిలబెట్టుకోడు కూడా. కానీ ఈసారి ఇంకా జీవితంలో ఆయన సీఎంగా అవుతాడని నేనైతే నమ్మకం ఏం లేదు. ఇంకొకటే నేను చెప్పగలుగుతున్నా, నేను ఒకటే మాట చెప్తున్నా, ఎప్పుడు వచ్చినా ఎలక్షన్లు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అవుతాడని ఘంటాపథంగా చెప్పగలుగుతున్నా.